సంధ్య థియేటర్ లో ఎగ్జాక్ట్ గా ఆ రోజు ఏం జరిగింది అన్న అంశంపై హైదరాబాద్ పోలీసులు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో థియేటర్ కు అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు రేవతి కుటుంబం కూడా వచ్చింది. అభిమానుల హడావిడి, తొక్కిసలాటకు సంబంధించిన దృశ్యాలన్నీ కూడా ఆ వీడియోలో స్పష్టంగా కనిపించాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది, పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలో ఏముందో ఒకసారి మనం డీటెయిల్ గా చూస్తున్నాము. పోలీసులకు థియేటర్లకు మధ్య, థియేటర్ యజమానులకు మధ్య ఆ రోజు వాగ్వాదం కూడా జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు. ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్, సంధ్య థియేటర్ మేనేజర్ మూవీ టీం వస్తే భద్రత కష్టమని చెప్పి పోలీసులు ఇచ్చిన రిప్లై కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ గేట్ తీయగానే ఒక్కసారిగా జనమంతా కూడా భారీగా లోపలికి వచ్చేస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మొత్తం ఇది 10 నిమిషాల నిడివి గల వీడియో. ఈ వీడియోలో అల్లు అర్జున్ ఎంటర్ అవ్వడం దగ్గర నుంచి ఆ గేట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, ఎన్ని కార్లు వచ్చాయి, ఎంతో మంది బందోబస్తుతో వచ్చారు, ఆ జనం ఎక్కడి నుంచి వచ్చారు, ఓన్లీ సంధ్యా థియేటర్ ఉన్న ఆ ప్లేసే కాదు చుట్టుపక్కల జనం కూడా రావడంతో క్రౌడ్ ఒక్కసారిగా ఎక్కువైపోయారు. ఒకసారి మనం డీటెయిల్ గా చూడొచ్చు. టెక్స్ట్ తో సహా ఇది పోలీసులు రిలీజ్ చేసిన వీడియోని మనం చూస్తున్నాము. అల్లు అర్జున్, ఆయన కొడుకు, ఆయన కూతురు, ఆయన భార్య అందరూ కూడా లోపలికి వచ్చేటప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, అలాగే అక్కడ బౌన్సర్లు బిహేవ్ చేస్తున్న తీరు కూడా మనం చూడొచ్చు. పోలీసులు అసలు ఈ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేమని పరిస్థితిని ముందే ఊహించి ఇన్ఫార్మ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అల్లు అర్జున్ కొడుకుని మనం చూడొచ్చు వీడియోలో. ఒక్కసారిగా అల్లు అర్జున్ ఫ్యామిలీని చూడాలన్న ఉత్సాహంతో చాలా మంది ఫ్యాన్స్ అక్కడికి రావడంతో గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేని పరిస్థితి తలెత్తింది. అల్లు అర్జున్ మామని కూడా మనం దృశ్యాల్లో చూడొచ్చు. అల్లు అర్జున్ కూతురు, వాళ్ళందరినీ కూడా అల్లు అర్జున్ బౌన్సర్స్ చాలా సేఫ్ గా థియేటర్ లోపలికి తీసుకువెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ప్రదేశానికి కొంత దూరంలోనే రేవతి అండ్ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు నలుగురు కలిసి వచ్చారు, కానీ తల్లి కొడుకు ఒకవైపు, తండ్రి కూతురు ఒకవైపు విడిపోవాల్సి వచ్చింది ఆ క్రౌడ్ లో. ఇక ఆ కొడుకుని కాపాడబోయి ఆ తల్లి చనిపోయిన తీరు గురించి కూడా అక్కడ పోలీసులు వివరించిన దృశ్యాలు కూడా మనం చూసాము. కుటుంబంతో సహా అల్లు అర్జున్ ఎంట్రీ మనం చూసాము. సంధ్యా థియేటర్ కు రేవతి కుటుంబం కూడా అదే సమయంలో వచ్చింది. ఆ తర్వాత రేవతి కుటుంబం విడిపోవడం కూడా ఆ విజువల్స్ లో స్పష్టంగా పోలీసులు చూపించారు. కొడుకు తప్పిపోవడంతో రేవతి కొడుకుని వెతుకుతూ కంగారుగా అక్కడ కనిపించిన దృశ్యాలు కూడా క్యాప్చర్ అయ్యాయి. పోలీసులు విడుదల చేసిన ఆ వీడియోలో అవి కూడా కనిపించాయి. ఆ కొద్దిసేపటికే తొక్కిసలాట జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ పైన చనిపోయిన రేవతి, ఆమె కొడుకు కోసం ఆమె వెతుక్కుంటున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. అంతమంది జనంలో మొత్తం ఆ కొడుకు శ్రీతేజ్ కనిపిస్తున్నారు. కాసేపటి వరకు తల్లి వెనకాలే ఆ కొడుకు ఉన్నాడు. బట్ భర్త అలాగే కూతురు కోసం ఆమె ఫోన్ చేస్తున్నట్టుగా ఇదంతా కూడా పోలీసులు అనలైజ్ చేసి ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అనేది ఒక 10 మినిట్స్ వీడియో రిలీజ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు అల్లు అర్జున్ మేనేజర్ కి వివరించామని చెప్తున్నారు. అయితే నిన్న ఈ ఘటనపై అల్లు అర్జున్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి, సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలామందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది, ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలీదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్, నా కొడుకు, నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండుంటే, నాకు తెలుసుండుంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే, నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఏసీపీ రమేష్ మాత్రం ఏమన్నారో ఒకసారి చూద్దాం. మేనేజర్ ఇంకొక లావుట్ అతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా, నేను మా SHO ఇద్దరము దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా DCP సార్ కూడా కింద ఉన్నారు. DCP సార్ దగ్గరికి పంపించిన తర్వాత DCP సార్ చెప్పారు, గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను.
అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి, మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 minutes టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా. థ్యాంక్ యూ సార్. మనం ఎంట్రీ అయ్యే వీడియోస్, మేము వీడియోస్ గురించి ట్రై చేశాము, మేము ఎంట్రీ అయ్యే వీడియోస్ ఉన్నాయి లోపల. సార్ మేమందరం పైకి వెళ్తాం. ఇది డీసీపీతో సహా ఏసీపీ ఆఫీసర్స్ అందరు కూడా వెళ్తున్నారు. ఇది లాస్ట్లో అరౌండ్ 12 o'clock. దాని ముందు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.